ఎదురు చూస్తున్న ఈ మీటింగ్ కు కర్త కర్మ క్రియ అయినటువంటి మిత్రులు శ్రీ గుల్లా రాజేంద్ర రెడ్డి గారు స్పందించాల్సి కోరుతున్నాను. ముఖ్యంగా ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా డాక్టర్ కేవై రామచంద్రరావు గారు, ఎన్జి పద్మ గారు, అదేవిధంగా మన నారాయణపేట నేను నారాయణీపేట అంట, నారాయణీపేట, ఈ నారాయణీపేట మున్సిపల్ ప్రథమ పౌరురాలైనటువంటి అక్కగారు, చైర్మన్ గారు, అదేవిధంగా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ మామూలు సంస్థలు కావు. ఇవి నారాయణపేటలో ఉన్నటువంటి పతంజలి యోగం కానీ, అదేవిధంగా అది మన విశ్వమానవత సంస్థ కానివ్వండి, ఇవన్నీ సంస్థలు కలిసి ఇవాళ నారాయణపేట ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని వాళ్ళకు ఈ అనారోగ్య కారణాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఈ రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఒక విజ్ఞానాన్ని ఉంచడానికి ఇచ్చినటువంటి వీళ్ళందరూ సహకారం, పతంజలి యోగ సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ వీళ్ళది, ఆ తర్వాత IMA, NDA, రెడ్ క్రాస్, భారతీయ కిసాన్ సంఘ్, సత్యసాయి సేవా సంఘ్, తర్వాత విశ్వ మానవతా సంస్థ, హార్ట్ఫుల్నెస్, జన విజ్ఞాన వేదిక వచ్చిందా? జన విజ్ఞాన వేదిక ఏడా ఒకసారి హాను జన విజ్ఞాన కేంద్రిక ఉందా? నరసింహారావు. తర్వాత రెండింటికి గాంధీకి దానికి జాగృతి స్వచ్ఛంద సంస్థ, ఈ విధంగా అన్ని సంస్థలు కలిసి నారాయణపేటలో ఒక అపురూపమైనటువంటి ఒక విజ్ఞాన సదస్సుకు కారణభూతులైనటువంటి ఇన్ని సంస్థలు, దీనికి ప్రపంచ ప్రఖ్యాత నేచురోపతి డాక్టర్ కేవై రామచంద్రరావు గారు రావడం ఇవాళ మనం అందరం చేసుకున్న అదృష్టం. ఇవాళ అదేవిధంగా ఇంకొక డాక్టర్ రామకిషన్ గారు ఉన్నారు. వారు రామచంద్ర అయితే వీరు రామకిషన్, వీరు ఇంకో పద్మ ఉంది, ఈ రామకిషన్ కూడా ఇంకో పద్మ ఉంది. వీళ్ళిద్దరు ఇంకా 7 పోయిన 2 వస్తారు. ఎవరు? డాక్టర్ రామకిషన్. డాక్టర్ రామకిషన్ అంటే నారాయణపేట మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఉస్మానియా యూనివర్సిటీల మెడికల్ కాలేజ్లో ప్రొఫెసరు, మహబూబ్నగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, 3 పాత్రలు పోషిస్తున్నాడు డాక్టర్ రామకిషన్ గారు. కాబట్టి వారిద్దరు ఇద్దరు పిల్లలు చదువుకుని బయటపోయినరు, వీరిద్దరు పిల్లలు పోయినరు, వారిద్దరు పిల్లలు పోయినరు, వీరిద్దరు ఎడిపోయిన భార్యాభర్తలు, వాళ్ళిద్దరు ఎడిపోయిన భార్యాభర్తలు. ప్రజలకు చేయాలి. ఎంత చిన్న చిన్న జబ్బులు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వస్తుంది, పొద్దునసారి నేను చూస్తున్నా, కలెక్టర్ గారు చెప్పినా, SP గారు చెప్పినా, వీళ్ళందరూ చెప్పిన దానికి ఏమొస్తుందంటే, ఈ ప్రపంచంలో మొత్తం పాకిపోయినటువంటి అలోపతి విధానం ఏదైతుందో, అలోపతి వైద్యం అంటే ఇప్పుడు మన బాలప్ప ఉన్నాడు ఇక్కడ నారాయణపేటలో, మా దోస్తు బాలప్ప. మరి నీకేం దోస్తాయా బాలప్ప అంటే, మేము కూడా ఆవులు అవి ఇవి కాస్తుంటాము ఊర్లో, ఈ బాలప్ప కూడా అవే పని చేస్తుంటాడు. ఉన్నాడు బాలప్ప, అదేంటారు అమ్మో వ్యవసాయ సంఘం అంటే అది సంఘం. కాబట్టి ఈ బాలప్ప ఇంట్లో మనవాడికి సర్ది అయింది, బాలప్ప ఇంట్లో మనవాడికి సర్ది అయింది. ఏది బిడ్డ కొడుకు అయింది. ఇక కొడుకు అయితేనో కోడలు మామూలుగా లేవదు, ఒకవేళ బిడ్డ కొడుకు అయితేనో అల్లుడు మామూలుగా లేవాడు. ఏమని ఏదైనా మీ ఇంటికి వస్తే పిల్లగాని సర్ది అయితే మీరు దవాఖానలు లేవు, అమ్మిదారా పెద్ద డాక్టర్లు లేరని అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది మీకు. నేను చెప్తున్నా బాగా వినాలి. ఇప్పుడు నెక్స్ట్ రామచంద్ర గారు మొత్తం చెప్తాడు మీకు. నేను ఏం చెప్తున్నా అంటే, మీరు సర్ది కాగానే భూకంపం వచ్చిందని వాయబ్బా పిల్లగాడు ఇట్లా అయిపోయి అట్లా వెనకాల సర్ది కాలే, మనకు మన అమ్మకు గాలే, మన తాతకు గాలే, మన నాయనమ్మకు గాలే సర్ది, మనకు గాలే, 3 రోజులు ముక్కులు గారలే, 4వ రోజు ముక్కుకు ఎండిపోలే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అర్జెంటుగా మనం ఏం పేర్లు అవి ఉన్నాయి, పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో, దాంట్లో పేర్లు ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆడికి పోతే అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే, అది విషపు గోలి సర్దికి ఇచ్చే. ఇప్పటిదాకా డాక్టర్ గారు చెప్పి కదా, కుక్క కాస్తే మందు లేదు. కుక్క కాస్తేనే కాదు, ఏది కలిసినా మందు లేదు. మనకు తెలియక మనం తిక్కకొస్తుంది. ఇక వాళ్ళు చేసే ప్రచారం నమ్మి ఎడిపోవాలంటే అడిగి పోవాలి. ఏమైంది? సర్ది అయింది. ఏమైంది? దొడ్డికి వస్తలే సార్. దొడ్డికి వస్తలేదు. ఆడికే ఇంకేమైంది? కడుపులో వస్తుంది సార్. ఆడికే నెత్తిలో వస్తుంది. ఆడికే ఆకలి ఏముంది? ఆడ మొదలవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సైంటిఫిక్ గా పిల్లలకు సర్ది అయితే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న పిల్లలకైతే డ్రాప్స్ వేస్తారు. ఆ డ్రాప్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత పనిచేయకపోతే 5 ఏళ్ళ పిల్లలకి 6 ఏళ్ళ పిల్లలు సర్ది అయితే ఏం చేస్తారు, గోలు ఇస్తాడు. అది ఎంత ఉంటుంది? దాని పవర్ 500 mg ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలు ఇస్తాడు ఆయన. ఇచ్చినాక అబ్బా ఫలానా ఆ డాక్టర్ ఇస్తే తగ్గుతుందబ్బా మా పిల్లగానికి, అబ్బా ఆ డాక్టరే, అబ్బా ఆ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్. ఏం డాక్టరు? ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ డాక్టర్లు పెట్టుకోవడం అభివృద్ధి, అసలు రోగాలు రాకుండా ఉండడం అభివృద్ధి. ఏదో మీరు చెప్తే ప్రైజ్లు ఇస్తా మీకు, ఒక 1000 రూపాయలు ప్రకటిస్తా. ఎవరు చెప్తే వాళ్ళకి. ఎందుకంటే అంతా అమ్మాయి వచ్చిండ్రు. ఇప్పుడు మా డాక్టర్ రామచంద్ర గారు
కరెక్ట్ మీరు వచ్చారు. కాబట్టి ఇక ఫ్యామిలీ డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో ఉంటే అభివృద్ధి లేదు. మనకి ఏ రోగం లేకుండా మనం హాయిగా రొట్టెలు తిని బిర్గా తిని పని చేస్తారు. అభివృద్ధి ఏది అభివృద్ధి? డాక్టర్ లేకుంటుంటే అభివృద్ధి అంతే కదా. డాక్టర్లు హాస్పిటల్ లేకపోతే అభివృద్ధి. అది గాంధీ చెప్పాడు. డాక్టర్లు హాస్పిటల్ లేకపోతే అది అభివృద్ధి. ఒకవేళ అంత ప్రమాదకరమైనప్పుడు యాక్సిడెంట్ అయింది ఇంకోటి అయినప్పుడు పోదాం. కానీ ఇప్పుడు అట్లా పోతలేం కదా. సర్ది అయిన కానిచ్చి, దగ్గులు వేసిన కానిచ్చి, తుమ్ములు వచ్చిన కానిచ్చి, దొడ్డికి రాకపోతే కానిచ్చి, హరే రామచంద్ర ఇటు పోయిన ఇంకా ఇక ఏముంటుంది. ఇక అక్కడ స్టార్ట్ అయింది. మరి మళ్ళీ ఆగిపోయినా అక్కడ స్టార్ట్ అయిన 500 mg స్టార్ట్ అవుతుంది, 1000 mg స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మంచిగా సుఖంగా బాలప్ప నారాయణపేటలో వాళ్ళ మనవనికి మంచి జామకాయలు తినిపించి, బొబ్బరపాలు తినిపించి, మంచిగా బువ్వ పెట్టి తినిపించి నలబియ్యంతో పెడితే 5-6 ఏళ్లలో వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన మందులతోని లాస్ట్కి ఏమైందంటే వాడికి ఈ ఇక్కడి నుంచి కింద నీళ్ళు పోయి నెత్తిన కూర్చుంటాయి. అప్పుడు ఆ పిల్లగాడు 16 ఏళ్ల వయసు. వాడు ఏమంటే నా తాత నా నెత్తిన మొత్తం కుండబెట్టినట్టుంది, నా నెత్తిన కుండబెట్టినట్టుంది అని ఇట్లా అంటుంటాడు. అరే కుండబెట్టినట్టు అంటే మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. పోబా బాబా ఫ్యామిలీ డాక్టర్ కుండబెట్టిందిగా. అంతకుముందు నీ కుండ రాలే. ఫస్ట్ నువ్వు ఈ గోలితోని ఫస్ట్ చిన్నప్పుడు 6 నెలలప్పుడు సంగతి డ్రాప్స్ ముక్కులేసి నోట్లు వేసిన డ్రాప్స్ కానీ మొదలు పెడితే గోళీలు వేసి గోళీల తర్వాత ఇంజక్షన్లు ఇచ్చి ఇంజక్షన్ తర్వాత అన్ని అయిపోయి లోపల మొత్తం అది ఉల్టా. ఇది అశాస్త్రీయమైనటువంటి విధానం. అంటే నీ సర్దికి ఆ మందులకు సంబంధం లేదు. అలాంటి దాన్ని నెత్తిన పెట్టి ఇంకా అప్పుడు డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ పోగానే బాలాపూడి ఏ సార్ నువ్వే 20 ఏళ్ళ సార్ చూస్తున్నావు పిల్లలకి అంటే అవునా 20 ఏళ్ళేంది సచ్చినాక నేనే చూడాలి. ఎప్పుడు చేస్తాడు ఆడు ఎప్పుడు చేస్తా అంటే ఇట్లనే ట్రీట్మెంట్ చేసి చేస్తాడు. కాబట్టి వాడికి ఏమైంది పైపులు ముక్కలు పెట్టి నీళ్ళు తీస్తారు. ఏం చేస్తారు? పైపుల ముక్కలు పెట్టి నీళ్ళు తీస్తాడు. ఏమైందంటే నీళ్ళు నిన్నే తీస్తున్నా మళ్ళా సార్ అంటే మళ్ళీ నువ్వు నింపుకున్నా నేను తీసుకుంటా. నాకు రెడీగా ఉంటాయిగా నేను పైపు పెట్టుకొని. అంటే ఇప్పుడు 700 నారాయణపేటలో పిల్లలను తీసుకపోయి లాస్ట్కు పైపులో పెట్టి నీళ్ళు తీసి ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే బ్రాంకైటిస్ అంటారు ఇంగ్లీష్లో. డాక్టర్ రామకృష్ణ సార్ చెప్తారు అస్తమా అంటాం మనం. అస్తమా తెలుగులో అస్తమా అంటే ఇంకా ఆడికి వచ్చి ఇంకేమంటారు అమెరికా డాక్టర్ అస్తమాకు మందు లేదు. ఏం లేదు? అస్తమాకు మందు లేదు. ఈ ఎడుగువాడు అడిగారు. కాబట్టి మీరు ఇంత ఇబ్బంది పడకుండా అప్పుడే ఆ సర్ది అయినప్పుడు మామూలుగా ఇళ్ళ మన డాక్టర్ గారు చెప్తారు, మన డాక్టర్ అమ్మ చెప్తుంది ఏమని ఆ సొంటి తర్వాత అవి చిన్న చిన్నవి ఆ వస్తువులతో చేసేటువంటి దాంతోన న్యాచురల్గా అంటే సహజంగా ఎట్లా సహజంగా తగ్గించుకున్నట్టయితే వాడు అస్తమాలేక ఓడు కదా. ఆ తర్వాత మీకు ఇంట్లో ఉన్నటువంటి బర్రెలు గొర్రెలు అమ్మి భూమి అమ్ముకొని ఇల్లు అమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు కదా. అదేవిధంగా మామూలుగా కొన్ని అవి ఉంటాయి. ఏవి? దొడ్డికి రాదు. దొడ్డికి రాకపోతే ఏం చేస్తాం మనం? నేల తంగడి ఆగిస్తాడు సారు. ఏమిస్తాడు? నేల తంగడి. త్రిపల ఉండదుగా. త్రిపల అంటే తానికాయ ఉసుగా. అంటే ఇంత నేచురల్గా ఉన్నటువంటి ఈ విజ్ఞానాన్ని వదిలిపెట్టి మీరు దొడ్డికి రాకపోతే మీరు ఏం చేస్తారు? ఆడికే పోతారు. ఆడికి ఆయనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. మన నరసింహరావు సార్ ఉన్నాడు అనుకో, ఆయనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. ఆయన చేస్తాడు వాళ్ళు అవన్నీ సిరపులు ఇచ్చి అవి ఇచ్చినాక అది తగ్గదు. తగ్గనీకే ఇంగ్లీష్ మందులు లేవు. ఏం సార్ ప్రపంచం అంతా దానిపోతుంటే నువ్వు ఇట్లా చెప్తున్నావు, నీ మీద కేసు పెడతావు. పెట్టుకో నా మీద కేసు. ఇంతకుముందు మా డాక్టర్ రామచంద్ర ఇట్లనే అన్నాడు, ఇప్పుడు నా మీద పెట్టుకోరు, ఇక కేసులు పెట్టుకోరు. అరే నువ్వు ఉంటే చెప్పాలి కదా. యాక్సిడెంట్ అయితే నీ దగ్గర మందు ఉంది. ఏముంది? కాలు జరిగితే తొలకపోతావు, ఆమె అతుకులు పెడతావు, కట్లు పెడతావు కదా. మరి ఇక నీకు మిగతా దాంట్లో మందులేండి. సర్ది అయితే మందు లేదా? దగ్గులు వేస్తే మందు లేదా? దగ్గులు వేస్తే ఏం చెప్తాడు రామచంద్ర? కరకాయ తీసుకొని దొడక పెట్టుకో, 2 గంటలలో తగ్గిపోతుంటే మిరాకిల్ ఇది. మీరు చేస్తే తెలుస్తుంది. మీరు చేస్తలేరు. మీరు ఏమి తినకూడదు అవి తింటారు. కూల్ డ్రింక్ తాగకూడదు అవి తాగుతారు. అట్లా మైదా పిండి తినకూడదు అది తింటారు. దొడ్డికి వస్తాం. మరి దొడ్డికి ఎందుకు వస్తుంది? మైదా పిండి డాంబర్ లేక మొత్తం సీల్ చేయబడుతుంది. ఇక కడుపు ఇంత లావు వస్తుంది. ఇక అప్పుడు ఆయన పోతేనే దానికి ఎనిమాన్ పెడతాడు. ఏం పెడతాడు? ఎనిమాన్ పెట్టి తీస్తాడు. ఇక ఏమి కాబట్టి ప్రకృతి వైద్యం అనేది ఎంత గొప్పదనడానికి మీకు 2-3 ఉదాహరణలు చెప్పిన. ఒక సర్ది అయినా ఒక సాక్షాత్తు మీకు చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు వాస్తాయి, చీమునెత్తులు వస్తుంది. మీరు ఆ కార్పొరేట్ పోతే ఏం చేస్తారంటే ఆ డాక్టర్ ఆ మోకాళ్ళు ఉన్న చీమునెత్తులు తీయాలని చెప్పి సిరంజి పెట్టి కూస్తాడు. మళ్ళీ ఎట్టోసారి సిరంజి పెట్టి తీసినాక మళ్ళీ రాదా నాకు ఈ మోకాళ్ళు నొప్పి రాదా అంటే ఎందుకు రాదు? నువ్వు నింపుకోరా నేను తీసుకుంటా. ఏం తీసుకుంటా? మరి ఎట్లా సుస్థిర వైద్యమా ఇది? ఇది సుస్థిరమా? అభివృద్ధి చెప్పదు మీరు. ఆమె కాదు కదా. ఏది సుస్థిరం అంటే ప్రకృతి. ఇలా ఉదాహరణకు ఇది ఏంది? ఇది ఫంక్షన్ హాల్. ఏం గార్డెన్ దీని పేరు? సార్ ఏం గార్డెను? ఏమో మీరు ఇంత మంచిగా మీరు అంతా అమ్మలు వచ్చారు, ఇంత గట్టిగా చెప్తారు అనుకున్నా ఏది చెప్తలేరు కదా. ఏం గార్డెన్ ఇది? ఎస్ఆర్ గార్డెన్ నా సొంతం ఇది. మరి
నేను ఏమైనా టెనెంట్నా కాదా, అంటే కిరాయిదారునా కాదా? నేను మా కిరాయిదారునైనా నేను వచ్చి ఈడ బయటకు పెట్టుకుంటే పోయేటప్పుడు ఎట్టించుకోవాలి, నేను ఎట్టించుకోవాలి, ఎట్టుందో ఎట్టించుకోవాలి లేదా? ఇవ్వనుకో ఇక అప్పుడు నా పాయింట్ అని చెప్తాడు రవికుమార్ చెప్పి ఓనర్, సార్ పప్పు రుబ్బేది ఉంది, రుబ్బు, ఈ కుర్చీలు వెళ్ళిపోయినాయి, అవి వెళ్ళిపోయినాయి, వీటన్నిటికీ నువ్వు తెలిపోవాలంటే మరి నేనే కదా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, కాబట్టి ఇక నేను చేస్తా. సరే మంచిదయ్యా, తప్పదు కదా, మా ఇంత నష్టం జరిగింది, మా ఊళ్ళు అట్లా చేసిపోయారు మీటింగ్ పిలిస్తే, కాబట్టి నేను నీ బాగా తెలియదాకా నీ దగ్గర జీతం ఏమంటున్నా. కానీ నేనేమంటున్నా, సుస్థిరమైనటువంటి అంటే మీకు అభివృద్ధి అనేది ఇప్పుడు మేము ఈ ఫంక్షన్ హాల్ అనేది నేను ఉదాహరణ చెప్పిన, నేను మనందరికీ చెప్తున్న ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ ఈ భూమి మీద మీరు ఓనరా? మీరు ఈ ఇంతకుముందు అన్నారా భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు అన్నారు కదా. ఇప్పుడు నీ శరీరంలో కూడా అగ్ని ఉంది, నీ శరీరంలో కూడా వాయువు ఉంది, నీ శరీరంలో భూమి ఉంది, నీ శరీరంలో కూడా అదేంది దాన్ని ఏమంటారు మన నీళ్లు, సర్ది అంటే కదా మనం. కాబట్టి మీరంతా ఓనర్లా ఈ భూమికి, ఓనర్లా. ఎవరు మేమందరం? మనమందరం గడియాపాలెం వయ్య నారాయణపేట మాట తీయొద్దు మీరు, మా మాట నిలబెట్టాలి. మీరంతా గొప్పగా స్వచ్ఛమైన మనసులో పడ్డారు. నాకు పొద్దున రామకృష్ణ సార్తో అన్న, ఏందబ్బా నాకు తేడా అనిపిస్తుంది సార్, ఇలా మనసులో వస్తే చాలా స్వచ్ఛంగా ఉంది, ఎలాంటి పొల్యూటెడ్ లేరు అంటే, మరి ఏందో ఈ ప్రాంత ప్రభావం అది, చాలా గొప్పలు మీరు. కాబట్టి మీరు టెనెంట్లు కదా భూమి మీద, గడి చెప్పాలి. మరి టెనెంట్లు ఉన్నప్పుడు మీరు ఒక్కరు ఉన్నారు భూమి మీద, ఇంకా జంతువులు లేవా? ఇప్పుడు అనే కుక్కలు బట్టి పీలుస్తున్నాయి, మాంసం చిన్నపిల్లలు కనబడితే చంపి తింటున్నాయి అంటే మరి ఎందుకు వచ్చిన కోపం? అది ప్రకోపం, అది ప్రకృతి చేసే ప్రకోపం. అది కుక్కలు చేసేది, ఏనుగు చేసేది కాదు. ఏనుగులు కూడా ఎడగలుగుతుంది, చూడలే టీవీలో చంపుతుంది మనుషులు కనబడితే. కాబట్టి టెనెంట్ అయినటువంటి మనతో పాటు కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి భూగోళం మీద, ఈ భూమి మీద. మరి ఇంతమంది మనం వచ్చినప్పుడు మంచిగా ఉండరు కదా. అసలు నువ్వేది నువ్వు చేసేది ప్రకృతి, నువ్వేది కాపాడడానికి నువ్వేవాడు? ఓ పెద్ద ప్రకృతి చెట్టు పెడతా నేను, అరే బాబు ఉన్న చెరువును కాపాడుకోవులే. చెరువు ఉంటే భూమి పెడుతుంది, చెరువు ఉంటే ఊరు మొత్తం నారాయణపేటకు ఒక చెరువు ఉంటే నారాయణపేటకు భూమి పెట్టే చెరువే. నా ఊర్లో నేను ఆ చెరువు భూమి నీకు వచ్చిన భూమిలో దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చెరువు లేకపోతే అది ప్రాణాలు ఊరికి తనలేనటువంటి మొండ పెట్టి ఉంటుంది. కాబట్టి ఊరికి చెరువు ఉంటేనే ఆ ఊరు తనతో ఉన్నట్లెక్క. కాబట్టి ఏదైనా సరే ఉన్న వస్తువుని ఇప్పుడు చెట్లను జాగ్రత్త పెట్టుకోవాలి, చెట్లను జాగ్రత్త పెట్టుకోవాలి. ఉన్న చెట్లను కొట్టేస్తారు కదా, ఉన్న చెట్టు మొత్తం కొట్టేసి మీరు మళ్ళీ కొత్త చెట్టు తెచ్చి పెడతారు, ఏవో అవి విషపు చెట్టు తెచ్చి పెడతారు. ఏమన్నంటే అభివృద్ధి అంటారు. మరి ఏది అభివృద్ధి అబ్బా? యాప చెట్లు మర్రి చెట్లు అభివృద్ధి, నువ్వు పెట్టే విషపు చెట్లు అభివృద్ధి. కాబట్టి ప్రకృతిని నువ్వు ఏం చేయొద్దు. నువ్వు పెద్ద మళ్ళీ మీదంగా ఫోటోలు దిగి చెట్లు పెట్టినా, నేను ఇంత అడవిని పెంచాను. నువ్వెవడు అడవిని పెంచడానికి, నువ్వెవరు నదులు చేయడానికి? అన్నీ ఉన్నాయి, ఏర్పడి ఉన్నాయి, అద్భుతంగా కాపాడుకోవాలి. కానీ నువ్వేం చేసినావు? గుట్టలను తొలేసావు, అడవులను కొట్టేసావు, నదులను మొత్తం చీల్చిపడేసావు. ఇప్పుడు పెద్ద లొల్లి అవుతుంది రాష్ట్రంలో ఆ చెరువుల మీద, నదుల మీద. మరి కాబట్టి కరెక్టే కదా, తప్పేం కాదు కదా. చెరువు అంటే భూమి పెడుతుంది. చెరువు అంటే నీకు ఇవాళ మన ఊర్లో మన ప్రజాపతులు ఉన్నారు, నారాయణపేట పోయిన 160 ఇళ్ళు ఉన్నాయి. మనం కుండలు తయారు చేస్తారు. వాళ్ళు కూడా గ్రామ నిర్మాతలో ఒకరు, వాళ్ళు ఇంజనీర్స్, వాళ్ళు ఆ మట్టి తెస్తారు. ఆ మట్టి తెచ్చి వాళ్ళు మనకు అన్నం వండడానికి గిన్నె, కూర గిన్నెలు, కూర కుండలు, ముంత అవన్నీ గురుగులు, ఇవన్నీ మంచినీళ్ళ కుండలు కానిచ్చి ఎంత స్వచ్ఛమైన మట్టి అది. అట్లాంటి చెర్లల్లో నువ్వు ఏది నింపాలో డ్రైనేజ్ నింపేసి, ఆ చెర్లలో ఖాళీగా ఉంటే ప్లాట్లు వేసి అమ్మేసి, ఇది అభివృద్ధి. అభివృద్ధి అంటే నువ్వు కాపాడంటే నువ్వేం చేయొద్దు. మిగతా ప్రాణికోట్లు ఉన్నాయి, ఎర్రజీవ నుంచి ఏను దాకా ఏమైనా ఖరాబ్ చేస్తున్నాయా అవి? ఇంకోటి వాటికి ఏమైనా టైటాన్ వాచులు, హెచ్ఎంటి వాచులు ఉన్నాయా? సాయంత్రం ఇంటికి దానికి ఎట్టొస్తాయి? ఆవులు ఎట్టొస్తాయి ఇంటికి? బర్రెలు ఎట్టొస్తాయి ఇంటికి? మనం టైం చూస్తాం. టైం చూసుకోవడం రావు నువ్వు. మరి ఇది నేనేమంటే నేను పెద్ద సైంటిస్ట్ని, నేను పెద్ద ఇంజనీర్ని, నేను పెద్ద ఎట్లయితావు? కాబట్టి ప్రకృతి అనేది నీ కోసం నా కోసం ఉన్నది కాదు. ఈ భూగ్రహం, ఈ గ్రహం మీద కోటాను కోట్ల జంతువులు వస్తున్నాయి, అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కేవలం ఒకే ఒక జంతువు మనిషి అనేటోడు ఆరోగ్యంగా లేరు. ఎందుకు లేదంటే నీది ఉల్టా ప్రయాణం. నీ ప్రయాణం ఉల్టా. ఏం ప్రయాణం? రాత్రిపూట 11 గంటలకు లేస్తావు, బిర్యానీ తింటావు, ఇక తెల్లవారు తిరుగుతుంటావు నారాయణపేటలో. తెల్లవారు 7 గంటలకు అనుకుంటావు. మరి రోగ రాకపోతే ఏమొస్తుంది? అందుకే అక్కడికి వస్తాయండి. పగలని నేను తయారు చేస్తా, రాత్రి నేను అరే బాబు నీవు కాదు, అసలు భూమి పుట్టిన కానించి ఎవరు తయారు చేయలే. భూమి పుట్టిన కానించి ఆ యొక్క సూర్యుడు వచ్చే లోపల మన పెద్దలు లేచేది. మీ తాతలు, మీ నాయనమ్మలు, మీ అమ్మమ్మలు, మీ ముత్తాతలు 4 గంటలు లేచి పొలాల కాడు పోయేది. 4 గంటలు లేచి 12 వృత్తుల వారు గ్రామంలో ఉంటే 12 మంది ఇంజనీర్లు ఉంటే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యేది. కాబట్టి అంత గొప్పగా
పగలు వండను, నేను రాత్రి వండను, పగలే వంత, తర్వాత రాత్రి అంతా తిరుగుతా. ఇవన్నీ ఏంటివి ప్రయాణాలు? తర్వాత మనం తినేది ఆకలికి సంబంధం లేదు, ఈ అన్నానికి సంబంధం లేదు. పొద్దున 8 అయిందంటే టిఫిన్. అట్ట కాదు, ప్రకృతి ఏం చెప్తుంది? ఆకలి అయితే తినాలి. చూడండి ఒకసారి, ఆకలి అయినప్పుడు తినండి. మళ్ళీ నేను డ్యూటీ పోతా అంటే డ్యూటీ పోతే డబ్బా పెట్టుకోపోతే ఎట్లా? నేను హైదరాబాద్కి వెళ్ళి 2 జొన్న రొట్టెలు పెట్టుకొని ఇంత దోసకాయ కూర పెట్టుకొని వచ్చిన. సాక్షాత్ డాక్టర్ రామకిషన్ గారు అయ్యో ఎన్నో వచ్చి అంటే మరి ఏం కాదు అంటే నామూసా మరి నామూసి పోతే మరి దొడ్డికి రాదు, మళ్ళా రాదుగా, బంద్ అవుతుంది, మూత్రం కూడా బంద్ అవుతుంది. కొంతమంది పేషెంట్లు మేము చూస్తున్నాం అప్పుడు మాసంగా వాడు ఏంటంటే నేను 6 నెలల సార్ నిద్రపోతాను, ఎందుకంటే ఆక్సిజన్ బ్రెయిన్ కంతలేంట. మా డాక్టర్ సార్ 2-3 అవేమో చెట్ల పొడులు ఇస్తాడు, కథం కారం దెబ్బకే మంచిగా అయ్యిండు. మళ్ళీ కామనంగా కనబడతాడు. గసంటోళ్ళు మన మానవ జాతి, మళ్ళీ కామనంగా బాగా కాడు. అట్ట కనబడాలని అనుకుంటలేదా మా డాక్టర్? అనుకోడు. మనం అందరం సేవ చేయకున్నాం కాబట్టి సేవ చేయాలి. కాబట్టి ప్రకృతి నేచర్ లైఫ్ సైన్స్ అనేది, ప్రకృతి విజ్ఞానం అనేది ఇంత బాగున్నాయి కదా. అసలు మా పద్మమ్మ డాక్టర్ పద్మమ్మ ఏం చెప్తా తెలుసా? ఆ స్త్రీలు వస్తారు, ఏడ్చుకుంటూ వస్తారు మహిళలు ఆశ్రమం కాడ. ఏముంది, అశోక పౌడరు ఆ శతావరి పౌడర్ 2 ఇచ్చేస్తుంది కదా, ఇంకపోతే తినిపోరు. 4 రోజులు తగ్గిపోతుంది. గర్భసంచి ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఎన్నో రకాలు. అంటే ఎంత గొప్ప సైన్స్. ఏ మందు లేదు, నేచర్. ఇప్పుడు రామచంద్ర గారు కానీ పద్మ గారు కానీ ఇంకెవరు కానీ ప్రకృతి వైద్యంలో మందు లేదు. ఏముంది మన మందు లేకపోతే? ఆహారమే. ఏదది? అశోక పౌడర్ అన్న ఆహారమే, శతావరి పౌడర్ అన్న ఆహారమే, నీల తంగేడన్న ఆహారమే, నీలవేమన్న ఆహారమే. మీరు మోకాల నొప్పులతో బాధపడతాడు, మా డాక్టర్ చెప్తాడు. ఒకటే నొప్పులు సార్, ఈ మామూలు నొప్పులు కావు సార్, కాలు పట్టేసినాయి, మొక్కలు పట్టాయి. నీలవేమని మొక్కు ఉంటుంది, దాని పౌడర్ తీసుకొని ఒక 40 రోజులు తింటే మోకాల నొప్పులు రన్నింగ్ చేస్తారు మీరు. అంత గొప్ప. అదేంటి? ఆహారం. మీకు అడుగుతా ఒక ప్రశ్న. మునగాకు ఉంది కదా, మునగాకైతే మన ఇళ్ళల్లో పప్పు వేసేది కదా, మా అమ్మలు మీకైతే ఐడియా ఉంది కదా, మీ అమ్మమ్మలు అయితే వేసేది కదా, మునగాకు వేసేది. తర్వాత ఆ వర్షాల మడికెట్టాలు వస్తే తెల్లగలిజేరని, తెల్లగలిజేరు కిడ్నీలకు పెద్ద ఔషధం. అలాంటిది పచ్చడి నూరేది మీరు. తర్వాత నేల తంగేడితోని ఎంత అద్భుతంగా. ఇవన్నీ ఇళ్ళ ఆహారంగానే 100 ఏళ్ల కింద ఉన్నాయి. కాబట్టి మర్రి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన పుస్తకంలో రాయాలి దీని మీద. ఒక 100 ఏళ్ల కింద 200 ఏళ్ల కింద పోయాక ఈ నేల తంగేడు ఏంది, ఈ అశోక ఏంది, ఈ మునగాకు ఏంది, ఇవన్నీ మీద రాయాలి. కాబట్టి ఇంత గొప్ప ప్రకృతి ఇచ్చినటువంటి ఔషధం మొక్కలు ఏవైతున్నాయో అది ఆహారము. వామ పెట్టేది ఇళ్ళ, మెంతులు పెట్టేది. ఇప్పుడు ఆ పిల్లలకి ఏది తెలియదు, ఇప్పుడు వచ్చిన పిల్లలకు నాకు ఏది తెలియదు. అంటే ఏమంటారంటే ఇంకా మీకు ఒక పెద్ద గమ్మత్తైన జరిగిన సంఘటన చెప్తా. కరోనా వచ్చిందా కరోనా చూసారా మీరు? కరోనా ఏమైందంటే డాక్టర్ గారు మేమంతా కలిసి ఎందుకైనా మంచిది హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు బెడ్ల మీద అనిపోయినాం. పోతే లాక్డౌన్లో పోయినాం. లాక్డౌన్లో పోతే ఒక్క బెడ్ మీద ఒకటి లేడు. అమ్మాయి ఎక్కడ పోయినా అంటే ఎక్కడ పోయినా సార్, లాక్డౌన్ పెడితే నువ్వు మళ్ళీ బలాడుతావు. మేము పోయి యశోద హాస్పిటల్ అడిగినాం మలక్పేటలో. ఏమైనా ఒక్కడు లేడేమో బెడ్ మీద. ఎక్కడ బెడ్ సార్ నాకు అర్థం కాదు, లాక్డౌన్లో నువ్వు బెడ్ అంటే సరే మంచిది, లాక్డౌన్లో ఎవరు లేడు బాగానే ఉంది. లాక్డౌన్ ఎత్తేసారు, మళ్ళీ చూసిన ఎక్కడ ఎవరి బెడ్ దానికి బెడ్ మళ్ళీ ఎక్కడ ఓతున్నారు వచ్చి పడుకున్నారు. ఎట్టొచ్చి రన్నింగ్ చేస్తారు కదా, కుర్చీలు అంటారు, రన్నింగ్ కుర్చీలు పట్టుకుంటారు, అట్టొచ్చి బెడ్. ఓరి అమ్మ ఏందిరా బాబు, అవును సార్ కరోనా ఇప్పుడు లాక్డౌన్ పోయింది కూడా అంటే లాక్డౌన్ పోతే వచ్చి పండుకోవాలనుందా, పండుకోవాలన్నా మంచాల మీద బెడ్ల మీద. అవును సార్ పండుకోవాలి, జ్వరం వచ్చింది. జ్వరం రాలే, నీ మెదడుకు జ్వరం వచ్చింది, నీ మెదడుకు రోగం వచ్చింది. నీకేమంటే హాస్పిటల్ పోతేనే చచ్చిపోయి ఎంతమంది చచ్చిపోతారు. లాక్డౌన్ కరోనాలో మేము టీకాలు తెచ్చుకోలే, వ్యాక్సిన్లు తీసుకోలే, మూతి పట్టగట్లే. మేము 3 ఏళ్ళు మేము గోశాల రామచంద్ర పద్మ అందరు కలిసారా, మన ప్రభాకర్జీ యానాల ప్రభాకర్జీ అన్నం వండి పెట్టి టిఫిన్ చేసి పెడితే 15 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. ఇబ్రాహీంపట్నం గోశాల రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో అక్కడ 10,000 మంది ట్రీట్మెంట్ చేసినాం. వాళ్ళు మమ్మల్ని చూసి ఏం సార్ మీరు మూతలకు ఏం కట్టుకోరంటే, మూతలకు కట్టేది కూడా పెద్ద డ్రామారా బాబు, అదో డ్రామా. మూతలు కట్టే బట్ట గుడ్డ కూడా డ్రామానే. ఆ గుడ్డ మీద కోట్ల వ్యాపారం నడిచింది. ఆ గుడ్డతోనే అది నీకు ఆగదు. ఏది కరోనా, అది రావచ్చు పోవచ్చు, రావచ్చు అది ఉన్నటువంటి ఆ హోల్స్ అది ఉండేదేమో మైక్రో మాక్రో లెవెల్ నీకు ఎక్కడో కనపడనట్టు ఉంటుంది. నువ్వు కట్టే గుడ్డకేమో అది రావచ్చు. మళ్ళా చెప్పిందండి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మూతికి బట్ట ఉండకపోతే పర్మిషన్ ఇవ్వం. వరి నీ అమ్మ ఫస్ట్ దాని గురించి చెప్పరా బాబు. ఆ మూతి గుడ్డకి ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కలకి వెళ్ళి పోవచ్చు రావాలా, ఇక విజయం వెళ్తుంటే ఉండడు. మైక్రో మాక్రో లెవెల్ ఎంత. కాబట్టి ఇదంతా
నడుస్తుంది పెద్ద మీరంతేంది ఆ వ్యాపారంలో ఉచ్చులో పడ్డారు. ఆ వ్యాపారం ఉచ్చులో పడి ఇక కాళ్ళు వచ్చిన ఆడికే, కన్నులు వచ్చిన ఆడికే, ఆకలి కాకపోతే ఉండగా ఆకలి కానీ ఒక గోలి మింగుని, ఆకలి కానికి ఒక గోలి, దొడిగిరానికి ఒక గోలి, నిద్రపోనికి ఒక గోలి, కొన్ని రోజుల తర్వాత పిచ్చి అసలు చేస్తారు నిద్రరాక. కాబట్టి ఇవన్నిటికీ ప్రకృతిలో అసలు ఇంత గొప్పగా ఇప్పుడు మనం ఒక్కరు భూమి మీద ఎన్నో జీవులు వస్తున్నాయి, అన్ని బాగా వస్తున్నాయి. ఒక్కరికి ఎన్ని కష్టాలు ఎందుకైనా ఆయన మనిషి అంటోనికి ఎందుకు ఇన్ని కష్టాలు? కష్టాలు తెచ్చుకున్నాడు రాలే. నీ అంతలో నువ్వు గుట్టలు కొట్టి చెట్లు కొట్టేసి పంకాలు ఫిట్ చేసుకొని ఇవన్నీ చేసి. కాబట్టి ఇంత గొప్ప ప్రకృతి వైద్యం మీరు ఏం తినకూడదు ఏం తినాలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు, డాక్టర్ అమ్మ చెప్తుంది. అద్భుతంగా అవి నేర్చుకోండి. మీరు 50% రోగాలు మీకు పోతాయి. 50% రోగాలు ఇన్నే పోతాయి. ఇది ఛాలెంజ్, ఇది నేచర్ లైఫ్ సైన్స్ యొక్క ఛాలెంజ్, ఇది ప్రకృతి యొక్క ఛాలెంజ్, ఇది మనుషులది కాదు ఇది. కాబట్టి ఇక ఎక్కువ చెప్పను, కొద్దిగా హుషారైంది చాలు. ఎందుకంటే డాక్టర్ గారు వస్తున్నారు కాబట్టి కొద్దిగా మిమ్మల్ని లేపుదామని లేపినా. ఇప్పుడు కూర్చొని మనం మళ్ళీ నిద్రపోకర్రి, మరి డాక్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. కాబట్టి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇన్ని సంస్థలు వీళ్ళందరూ కూడా గొప్పగా సేవ చేసి, ముఖ్యంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నారాయణపేట, ఈ నారాయణపేట అధ్యక్షుడు నరసింహారావు గారు చాలా అద్భుతంగా వారు పనిచేస్తారు. అదేవిధంగా యశ్వంత్ గారు, వారు జిల్లా ప్రధాన కార్యదర్శి, సురేష్ కుమార్ గారు పతంజలి టీచర్, గవర్నమెంట్ టీచర్ అంటే మనం తప్పదు సేవ చేయాలి. అంతేగాని ఎప్పుడు నా ఇల్లు నా పిల్లలు అంటే ఇది చేస్తాడు. కాబట్టి సురేష్ గారు, వెంకటేష్, విశ్వమానత జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈయన బాలప్ప గారు అయితే ఇక రైతు, మల్లికార్జున గారు, భాస్కర్ రెడ్డి గారు, దోను రఘు గారు, శ్రీనివాస్ దోలే, వీళ్ళందరూ చేస్తేనే అయింది. మేమేమి చేయలే. హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరినా 2 రొట్టెలు పెట్టుకుని వచ్చిన రామకిషన్ సార్ ఇంట్లో తిన్నా. అమ్మ చేసినటువంటి అదేంది మన అండుకూరలది పెరుగు, అండుకూరల పువ్వు రాత్రిపూట ఉడకబెట్టింది, మంచి పెరిగేసి నానబెట్టింది రామకిషన్ సార్ వాళ్ళ మా మేడం. ఇది తిన్నా వచ్చేసిన. కాబట్టి మీరు ఒక గొప్ప ఆలోచన కోసం, అంటే అభివృద్ధి అంటే ఇది కానీ భూమిలో అమృతం లాంటి భూమిని, అమృతం లాంటి చెరువుని మనం విషయం చేసుకొని విషయం వచ్చిందండి ఎట్లంటే ఇప్పుడు అది రోగాలు రావడానికి కారణం ఏంది? భూమి అంటే ఏంది? విషం అయింది. మా భూమికి ఎన్ని రోగాలు వచ్చింది కాబట్టి మనకు వస్తాయి. ఆ భూమి ఏమైనా శుద్ధి చేసుకోవడం చేసుకోలే, చేయాలి. భూమిలో ఇలా మీరు తినే ఒడ్లు, బియ్యం కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ అన్ని రోజులు భూమికి వెళ్ళి కదా. మన భూమి విషం అయిపోయింది. 10 ఫీట్లు 5 ఫీట్ల వెడల్పు పేరుకపోయినాయి కెమికల్స్ అని. అలాంటి భూమికి వెళ్ళి తిని మా పిల్లలకి క్యాన్సర్ వచ్చింది, మా పిల్లలకి అది వచ్చినట్టు ఎందుకురా? పంజాబ్ ఆల్రెడీ అయిపోయింది కదా ఇంకేం. కాబట్టి ఇప్పుడు ఒకటే ఒక టెక్నిక్ మీకు చెప్తా. మీరు జాగ్రత్తగా తినేటప్పుడు ఇది తినొచ్చా కూడదా? నా పేరు గుర్తుపెట్టుకోండి, రాజేందర్ రెడ్డి. ఇది తినొచ్చా లేదా? ఇది మా బజ్జీలు తినొచ్చా లేదా? ఆ కేకులు తినొచ్చు. మేకులు మీకు ఆ కేకులు రోజు కేక్ కోస్తుంటారు, ఆ దోస్తు ఈ దోస్తు, అవి కేకులు కాదు, మీ ప్రాణాలకు మేకులు. కాబట్టి మీరు ఏం తినాలి ఏం తినకూడదు పెట్టుకోండి. కూల్ డ్రింక్స్ బంద్ చేయండి, అవి బంద్ చేయండి. ఆ బాయిలర్ చికెన్ అయితే ఆ జన్మార్పిడి చేసినటువంటి కోడి మొత్తం రోగాలకు అదే కారణం. మొత్తం రోగాలకు రిచ్లో గడ్డోళ్ళు రోజు కూలి చేసేవాళ్ళగా బాయిలర్ చికెనే, అదొద్దు. కాబట్టి మీరు ఉదయం లేచింది రాత్రి వరకు జాగ్రత్తగా మీరు 1 రోజు 2 రోజులు అబ్జర్వ్ చేయండి, సగం రోగాలు పోతాయి మీకు. కాబట్టి ఇంత మీరు ఇన్నందుకు, నా కోసం నా 4 మాటలు మీరు అంత శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను మీ అనుమతితో. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.